బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ కనకదుర్గ గుడిలో మందు తాగి వచ్చి మోహన్ అనే వ్యక్తి కనకదుర్గమ్మ గుడి సిబ్బంది లావణ్యపై దాడి చేసి కొట్టాడు. ముఖం మీద ముక్కు మీద తీవ్రంగా కొట్టి బూతులు తిట్టాడు. రక్తం వచ్చేలా కొట్టడంతో బాధితురాలు బెదిరిపోయింది. మందు తాగి బూతులు తిట్టిన మోహన్ వెనకేసుకొస్తున్నది ఎవరు? విజయవాడలో కనకదుర్గ గుడిలో మహిళా సిబ్బందికి రక్షణ లేదా? మహిళపై కనకదుర్గ గుడిలో దాడి చేసిన మోహన్ ను తక్షణమే కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. ప్రతిరోజు మద్యం సేవించి వచ్చి కనకదుర్గమ్మ గుడిలో మహిళా సిబ్బందిని వేధిస్తున్న మోహన్ పై ఆదివారం ఉదయం సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి కొట్టడమే కాకుండా బూతులు తిట్టి దిక్కున చోట చెప్పుకోమని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. విజయవాడలో కనకదుర్గమ్మ గుడిలో మహిళలకు మహిళా సిబ్బందికి రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. మోహన్ పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలకు బాధిత మహిళ విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడ కనకదుర్గ గుడిలో పనిచేసే మహిళా సిబ్బంది లావణ్యను బెదిరిస్తూ మీ కుటుంబాన్ని నిన్ను అంతం చేస్తారని, నా వెనకాల పెద్ద రౌడీ గ్యాంగ్ ఉందని, నాతో పెట్టుకుంటే ఎంతమంది ఇప్పటికే అయిపోయారని మోహన్ బెదిరించాడని బాధిత మహిళ లావణ్య పేర్కొంది. మోహన్ అనేక మందిని ఇప్పటికే కొట్టి ఇబ్బంది పెట్టడమే కాకుండా తన వెనకాల బ్లేడ్ బ్యాచ్ ఉందని, బ్లేడ్ బ్యాచ్ తో దాడులు చేపిస్తానని దుర్గమ్మ గుడి ఉద్యోగులను బెదిరిస్తూనే ఉన్నాడు. రాష్ట్ర హోంమంత్రి స్పందించాలని, మోహన్ ను కఠినంగా శిక్షించాలని, దుర్గగుడిలో మహిళా సిబ్బందికి రక్షణ కల్పించాలని, బ్లేడ్ బ్యాచ్ తో బెదిరించే మోహన్ పై చర్యలు చేపట్టాలని బాధిత మహిళ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. ఈరోజు మార్నింగ్ నేను చెట్టు దగ్గర డ్యూటీ చేస్తుంటే ప్రెస్ మోహన్ అనే వ్యక్తి మా దగ్గరికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. దేనికని ప్రశ్నించేందుకు నా మీద తిరగబడి నాకు కొన్ని ప్రదేశాల్లో టచ్ చేసి చాలా ఇబ్బంది పెట్టాడు. అడిగినందుకు తిరగబడి కొట్టాడండి. దీనివల్ల ప్రతి ఒక్క మహిళా సిబ్బంది ఇబ్బంది పడుతున్నారండి. దయచేసి ఇలాంటి వ్యక్తిని గుడికి మాత్రం రాకుండా చర్యలు తీసుకోవాలి. వచ్చినా తన పని తను చేసుకునేటట్టే చేయాలి సార్. అది నా పేరు లావణ్య అండి. నేను పలానా అమ్మవారి గుడిలో సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వర్తిస్తున్నాను. మోహన్ అని టీవీ5 మోహన్ ప్రెస్ అనే ఒక వ్యక్తి 2 సంవత్సరాల నుంచి గుడిలో ఉన్న ప్రతి ఒక్క సిబ్బందిని, సెక్యూరిటీ గార్డ్స్ని అందరినీ విసిగిస్తున్నాడు. మేము చూసాము, కానీ తను ఎక్కువ టార్చర్ చేస్తున్నాడు. ఈరోజు పొద్దున్నే 6:30కి చెట్టు దగ్గర డ్యూటీ చేసుకుంటున్నాను. నన్ను తన ఇష్టమైన పిచ్చి పిచ్చి మాటలు, బూతులు, ఎలాంటి మాటలు పడితే అలాంటి మాటలు మాట్లాడుతుంటుంటే అడిగినందుకు నన్ను తిరగబడి కొట్టి ఈ శారీ మొత్తం చింపేశాడండి. ఇదిగోండి ఇక్కడ ముఖం మీద గుద్దాడు. తను ఎలా పడితే అలాంటి ఒక సెక్యూరిటీ గార్డ్ అనే కాదు, అందరి సిబ్బందిని ఇబ్బంది పడుతున్నాడు. మేము వాష్రూమ్స్కి వెళ్ళినా ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని ఇంటర్వ్యూ చేసి మరీ ఫోటోలు తీసి ఆ పై అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా మీద లేనిపోని మాటలన్నీ తను అధికారులు చెప్తున్నాడండి. అందుకనే బూతులు ఎవరు ఏంటి, ఈ అమ్మాయి అలాంటిది, ఈ అమ్మాయి ఇలాంటిది, ప్రతి ఒక్కరికి సిబ్బందికి లేనిపోని మాటలన్నీ ఒక్కొక్కరికి తెలియజేస్తున్నాడండి. ఇలాంటి వ్యక్తులను గుళ్ళో మాత్రం ఉంచకూడదని నేను ప్రశ్నించినందుకు నా మీద ఇలాగ తిరగబడ్డాడు. నేను అందుకనే ఎఫ్ఐఆర్ పెట్టడానికి, కేసు పెట్టడానికి 120 స్టేషన్కి వచ్చాను. దయచేసి ఇలాంటి వ్యక్తులకి ఎవరు ఎంకరేజ్ మాత్రం చేయమాకండి. థ్యాంక్స్. లావణ్య కుమారి అండి. నేను అమ్మవారి గుళ్ళో సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వర్తిస్తున్నాను. కానీ ఎఫ్ఐఆర్ పెట్టడానికి, కేసు పెట్టడానికి 120 స్టేషన్కి వచ్చాను. దయచేసి ఇలాంటి వ్యక్తులకి ఎవరు ఎంకరేజ్ మాత్రం చేయమాకండి. థ్యాంక్స్. లావణ్య కుమారి అండి.